ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడి ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ తరఫున మాట్లాడే గలం ఎర్రజెండా కొట్లాడిన ప్రతి అంశాన్ని చట్టాన్ని చేసిన చరిత్ర కాంగ్రెస్ది. నాణానికి రెండు వైపు ఎలానో ప్రజలకు కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ అంతే అవసరం. ఈనాడు మోడీ లాంటి వాళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుర్రు. ఇది 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, 1 పర్సన్ 1 పార్టీ అనే విధానాన్ని తీసుకురావాలని ఈరోజు దేశంలో ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు అడిగింది రాజ్యాంగంలో మార్పులు తేవడానికి కాదు, రాజ్యాంగాన్ని తొలగించడానికి. రాజ్యాంగంలో మార్పులు తేవడానికి సింపుల్ మెజారిటీ చాలు. 123 సార్లు ప్రజల అవసరాల కోసం మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చాలా రాజ్యాంగ సవరణల గురించి వారు ప్రస్తావించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే ప్రొవిజన్ ఇచ్చిండు, ప్రజలకు అవసరమైనప్పుడు ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని సవరించుకొని ఒక మంచి పరిపాలన అందించడానికి వారు రాసిన రాజ్యాంగంలోనే వారు అవకాశాన్ని ఇచ్చింది. నిజంగా ప్రజలకు అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి 400 సీట్లు అవసరం లేదు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గమైన ఆలోచనతో 400 సీట్లు అడిగితే ప్రజలు సింపుల్ మెజారిటీ కూడా ఇవ్వకుండా ప్రజలు తెలివిగా వ్యవహరించి ఆ పార్టీని నియంత్రించిండ్రు. ఇప్పుడు పరోక్షంగా ప్రజలకు రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కును కాలరాయాలని కుట్ర జరుగుతుంది. దానికి పర్యాయ పదమే ఎస్ఐఆర్ రూపంలో తీసుకొచ్చారు. ఆనాడు పేదలకు ఓటు హక్కు ఉండాలనా వద్దా అని చర్చ జరిగినప్పుడు గోల్వాల్కర్ విధానాన్ని సిద్ధాంతాన్ని నమ్మినోళ్ళు పేదలకు ఓటు హక్కు ఉండొద్దు అని అంటే పేదవాడికి ఆయుధమే ఓటు అవుతుంది, పేదవాడిని ఎవడు పరిపాలించాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని ఆనాడు నెహ్రూ అదేవిధంగా అంబేద్కర్ గారు ఓటు హక్కునిచ్చిండ్రు. ఆ ఓటు హక్కును కాలరాయడానికి కుట్ర జరుగుతుంది. కమ్యూనిస్టు సోదరులు గ్రామాలలో చైతన్యం తీసుకురావాలి. ఈరోజు ఎన్నో విషయాల గురించి మాట్లాడుతున్నారు. మీ తాతలు ముత్తాతలు ఎక్కడ పుట్టినరో వాటి వివరాలు తీసుకురండి. రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క మాట అడిగిండు, మోడీ గారు మీరు చదువుకున్న సర్టిఫికెట్ ఒకటి చూపించండి అని. ఆ సర్టిఫికెట్ మాత్రం చూపించాడంటే ఆర్టీఏ కూడా అతీతం అంటది. మోడీ గారి చదువు గురించి చదువుకున్న సర్టిఫికెటే అడిగిండ్రు. ఇప్పుడు నేను హార్వర్డ్ పోయి వచ్చిన, నారాయణ గారిని సర్టిఫికెట్ ఏడుందంటే తెచ్చి చూపిస్తా, సార్ ఇదో సర్టిఫికెట్ హార్వర్డ్లో నాకు ఇచ్చిరని. నేను చదువుకున్నది నిజమైనప్పుడు, నాకు పట్టా ఇచ్చింది నిజమైనప్పుడు చూపించడానికి ఉన్న సమస్య ఏంది? ఎక్కడ చదువుకున్నానో ఏ యూనివర్సిటీ నాకు ఇచ్చిందో చూపించడానికి ఉన్న సమస్య ఏంది? మీ చదువుకున్న సర్టిఫికెటే ఒక రహస్యమైనప్పుడు చదువుకోవడానికి అవకాశం లేని నిరుపేదలను ఎన్నో నిబంధనలు పెట్టి వాళ్ళ ఓటు హక్కును కాలరాస్తే రేపు వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు, ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళకున్న భూమి ఉండదు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకం ఉండదు. దీని వెనకాల కుట్ర ఉంది, పేదవాళ్ళని అణిచేయాలన్న ఆలోచన ఉంది. రాజ్యాంగాన్ని ఒక రూపంలో పూర్తిగా సమూలమైన మార్పు తీసుకురావాలనేది ఆ రూపంలో అవకాశం లేదు కాబట్టి ఇంకొక రూపంలో ఈరోజు దాడి జరుగుతుంది రాజ్యాంగం మీద. మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి, చైతన్యపరచాలి ప్రజల్ని, ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలి. రావి నారాయణ రెడ్డి గారి గురించి వివిధ అంశాలను నిర్వాహకులు ప్రస్తావించారు. ఈ వేదిక మీద కాదు, నేను ప్రత్యేకంగా మున్సిపల్ ఎన్నికల తర్వాత వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి పాఠ్యాంశంలో ఏం చేర్చాలి, వారి విగ్రహం ఎక్కడ పెట్టాలి, వారికి సముచితమైన గౌరవం తెలంగాణలో ఏ విధంగా ఇయ్యాలనో తప్పకుండా అవార్డు గ్రహీతతో సహా నిర్వాహకులను అందరిని కూడా అధికారికంగా సచివాలయానికే పిలిచి మీ అందరితో మాట్లాడి చేయగలిగిన ప్రతి పనిని తప్పకుండా వారి గౌరవం పెంచడానికి ఈ ప్రభుత్వం ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఆ విధమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.